షలోం మీకు సమాధానం కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగెను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఈ ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను. గాని సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు. గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతిని పెళ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒక్కని పెళ్లి చేసుకొనిన ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగిరి. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్ని అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారు అడిగెను.
వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తీసం పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెననెను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.